హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బోటి గుడాలు చేస్తున్నాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఉడకబెట్టిన చెన, ఇది బోటి పేగులు, వీటిని కూడా మంచిగా కడిగి బాయిల్ చేసుకున్నాము. ఉల్లిగడ్డలు, కొరియాండర్, ఒక 10 మిర్చీస్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, మనకి పసుపు, హోల్ గరం మసాలా, నిమ్మకాయ అండ్ గరం మసాలా. మెయిన్ ఇంగ్రీడియంట్స్ కూడా ఇది జింజర్ గార్లిక్ పేస్ట్. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ స్టెప్, కడాయిలో మనం ఆయిల్ వేసి ఆన్ చేసేసుకోవాలి స్టవ్. నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాం. నెక్స్ట్ మనం రెడీగా పెట్టిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఆయిల్లో వేయాలి. ఫస్ట్ హోల్ గరం మసాలా వేసుకుంటాము. నెక్స్ట్ ఉల్లిగడ్డలు, ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక వేరే వేసుకోవాలి. సరే కదా, కొంచెం ఉడికాక ఇవి నెక్స్ట్ మనము పసుపు వేస్తాము. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్, బాగా కలుపుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ ఇక్కడ కూడా లంప్లాగా ఉండకూడదు, అది చూసుకోండి, అది ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ బోటి పేగులు. ఇవి బై ది వే గోట్ అండి, గోట్ పేగులు ఇవి, అది గుర్తుపెట్టుకోండి. ఇవి కడిగేసి మేము ఒక హాఫ్ అన్ అవర్ ఉడకబెట్టాము కదా, అది గుర్తుపెట్టుకోండి. బోటిలో కొంచెం టైం పడుతుంది ఉడకడానికి, ఉడకబెట్టాక మనం వేసుకున్నాం అనమాట. ఓకే, అది మెయిన్ చూసుకోండి. అది నెక్స్ట్ మిర్చి వేసుకోవాలి. నెక్స్ట్ మన శనగలు వేసుకోవాలి, ఉడకబెట్టిన శనగలు. వీటిని మనం గుడాలు కూడా అంటాము. అందుకనే ఈ డిష్ పేరు బోటి గుడాలు. శనగలు ఉన్నాయి కదా, శనగలు గుడాలు అంటారు. సో బోటి గుడాలు అనమాట. అమ్మ చూస్తుంటేనే చాలా టేస్టీగా ఉన్నాయి, టెంప్టింగ్గా ఉన్నాయి, తినాలనిపిస్తుంది. ఇది ఒక మంచి స్నాక్ అండ్ ఎవరైతే కొంచెం ఆల్కహాల్ తాగుతారో వాళ్ళకి మంచికి బాగా పనికొస్తుంది అనమాట. మంచి ఐటమ్ ఇది వాళ్ళకి. జనరల్గా అయితే మంచి స్నాక్ ఐటమ్, ఊరికలా వేసేసుకొని ఈవినింగ్ టైంలో ఇటు వాన పడుతున్నప్పుడు తింటే ఇంకా చాలా బాగుంటుంది వేడివేడిగా. నెక్స్ట్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. నెక్స్ట్ ఉప్పు, బాగా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది, చాలా టేస్టీగా అనిపిస్తుంది, కలర్ఫుల్గా కూడా ఉంది. తెలిసి కిడ్స్కి చాలా అట్రాక్టివ్ ఉంటుంది ఇది, ఎందుకంటే ఆ కలర్ చూసారు కదా, చాలా కలర్ఫుల్గా ఉంది. ఏమేమి ఉన్నాయి వెజిటబుల్స్ అన్న క్యూరియాసిటీ కూడా తింటారు పిల్లలు. నెక్స్ట్ మనం గరం మసాలా వేసుకోవాలి గైస్. కొత్తిమీర, గరం మసాలా తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్నారంటే ఇక ఆల్మోస్ట్ అయిపోయినట్టే. చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా గైస్, టేస్ట్ చేయాలని ఎలా ఉంటుందను. మీకంటే ఎక్కువ క్యూరియాసిటీ నాకుంది. ఫస్ట్ టైం నేను చూస్తున్నాను అండ్ టేస్ట్ చేయబోతున్నాను. వీళ్ళు ఆల్రెడీ ట్రై చేశారంట చిన్నగా ఉన్నప్పుడు మా మమ్మీ వాళ్ళ ఇంట్లో. నాకైతే ఫస్ట్ టైం ఇది. నెక్స్ట్ కొంచెం నిమ్మకాయ పిండుకోవాలి.
నిమ్మకాయ పిండేసాక మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి గైస్. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. సర్వ్ చేసుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తాం. చూస్తున్నారు కదా గైస్, మన వేడి వేడి గుడాల బోటి రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.